మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కరివేపాకు కారం కొడుతున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు. మా బావకి స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎండుమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. 2 టేబుల్ స్పూను 2 బౌల్స్ కరివేపాకు, 2 బౌల్స్ మునగాకు అనమాట. సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ. ఎలా వచ్చిందో ఏంటో. ఇప్పుడు ఫస్ట్ మినప్పప్పు, పచ్చెనగపప్పుని యాడ్ చేసుకునే వారికి ఫ్రై చేసుకుందాం అనమాట. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి హెల్త్కి. ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎన్ని వేస్ట్ ఫుడ్ తినట్లేదు. ఈ కారపొడి ఒకటి చేసుకొని తినండి. మన హెల్త్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. గోల్డెన్ కలర్లోకి వచ్చేసినవి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుందాం. కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్ తీసుకుని టూ బౌల్స్ కరివేపాకు, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ వేసుకోవడమే అనమాట. వీటిని మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు మునగాకు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మన ఆరోగ్యానికి మేలు చేసి ప్లస్ టేస్టీగా చేసుకునే రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 2 months or 3 months ఉంటుందన్నమాట. మునగాకు, కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కారం వల్ల, మనం తినడం వల్ల. సో చేసుకుని తినండి.